శ్రీమతి నమః. పాండురంగ మహత్యంలో అమ్మా అని అరచిన ఆలకించవేవమ్మా అని ఒక పాట వస్తుంది కదా. అది విన్న వెంటనే మనకి కూడా కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తుంటాయి. అసలు పాండురంగడి కథలో ఆ సన్నివేశం కూడా లేదు. దర్శకుడు రక్తి కట్టించడం కోసం ఆ సన్నివేశాన్ని పెట్టి ఉండవచ్చు, లేదు అంటే వేరే చోట నుంచైనా సరే ఆ కథను తీసుకొచ్చి పెట్టుండొచ్చు. ఏదైనా సరే ఆ పాట కూడా మనలో భక్తి భావాన్ని నింపింది. అసలు పుండరీకుడి చరిత్ర ఏంటో ఈ రోజు మనం తెలుసుకుందాం. అలాగే ఈ రోజు ఎంత అద్భుతమైన రోజో తెలుసా? తొలి ఏకాదశితో పాటుగా పండరీపురంలో పాండురంగడి ఉత్సవం జరుగుతుంది ఈ రోజు. అలాగే సక్కువైకి మోక్షాన్ని ప్రసాదించిన రోజు అనమాట. ఇలాంటి అద్భుతమైన రోజున పాండురంగడి భక్తుడి చరిత్రను తెలుసుకోవడంతో పాటుగా కృష్ణుడు ఎక్కడైతే సంచరించారో ఆ ప్రదేశాలను కూడా చూడడం ఎంత అదృష్టమో కదా. ఈ రోజు ఇవన్నీ చూసే ముందు అసలు పాండురంగడికి ఆ పేరు ఎలా వచ్చింది అనేది తెలుసుకుందాం. లోహదిండి క్షేత్రంలో జన్హువు అనే ఒక ఆయన ఉండేవారు. ఆయన భార్య పేరు సుశీల అనమాట. వీళ్ళిద్దరూ భగవంతుడి ఆరాధన చేసుకుంటూ ధర్మం తప్పకుండా వాళ్ళ నిత్య కర్మలని వదలకుండా జీవిస్తూ ఉండేవారు. పాపం వాళ్ళకి సంతానం లేదు. భగవంతుడిని ప్రార్థించగా ఒక కొడుకు పుడతాడు. అతనికేమో పుండలీకుడు అని చెప్పి పేరు పెడతారు. ఉపనయనం చేస్తారు. వేద విద్యనంతా ఆ పిల్లాడికి నేర్పిస్తూ ఉంటారు. కానీ కర్మవశాత్తు అతను ఏం చేస్తాడు అంటే దుష్ట సాంగత్యం చేస్తాడు. ఆ దుష్ట సాంగత్యం వల్ల ఏమవుతుంది, పూర్తిగా భ్రష్టు పట్టిపోతాడనమాట. అతను చూసి తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. ఎందుకురా నువ్వు ఇలా తయారయ్యావు, తప్పు కదరా, మన ఇంట వంట లేదు, నువ్వు ఇలా ఎప్పుడు చేయకూడదు అంటే ఈ దుష్టుల ప్రభావం ఎక్కువైపోయి ఇతను ఏం మాట్లాడేవాడు అంటే, మీరు ఎప్పుడు చచ్చిపోతారు, మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోతే తప్ప నేను హాయిగా ప్రశాంతంగా ఉండలేను అని చెప్పి తల్లిదండ్రులు నిందిస్తూ ఉండేవాడు అనమాట. పాప ఈ మాటలు విని తల్లిదండ్రులకి బాధ కలిగి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి అనుకుంటారు. ఒక రోజేమో ఈ పుండలీకుడి దగ్గరికి వచ్చి, సరే మేమేమో కాశీ క్షేత్రం చూడాలని అనుకుంటున్నాము, అక్కడికి వెళ్ళిపోతామని చెప్పి వాళ్ళు కాశీ క్షేత్రానికి ప్రయాణాన్ని సాగిస్తారనమాట. ఈ లోపు కొన్ని రోజులు అవుతుంది. ఈ పుండరీకుడు ఏమనుకుంటాడంటే తను కూడా కాశీ క్షేత్రం చూడాలి అని చెప్పి అనుకుంటాడు. అనుకుని తన భార్య దగ్గరికి వెళ్ళి, మనం కూడా కాశీ చూద్దాము, కాశీకి వెళ్దాము అని చెప్పి అంటాడు. వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే గుర్రాలెక్కి కాశీకి బయలుదేరతారు. ఈ కాశీకి వెళ్లే మధ్యలోనే పాపం తల్లిదండ్రులు కూడా నడుస్తూ కనిపిస్తారు. అయినా సరే తల్లిదండ్రులను పట్టించుకోడు, అలా ముందుకు వెళ్ళిపోతాడు. అలా ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఈ పుండలీకుడికి కుక్కుట మహర్షి ఆశ్రమం కనిపిస్తుంది అనమాట. ఈ కుక్కుట మహర్షి ఎంత గొప్పవారు అంటే ఆయన్ని చూసినంత మాత్రాన్నే సమస్త పాపాలు నశించిపోతాయన్నమాట. అంతటి నిష్ఠా గరిష్ఠుడైన, అంతకు మించి తల్లిదండ్రులకి సేవ చేసుకుంటూ ఉండేవారు. ఆయనకి తల్లిదండ్రుల సేవే ముఖ్యం, మిగతా పనులన్నీ తర్వాత చేస్తూ ఉండేవారు. దేవీ దేవతలు కూడా ఈ కుక్కుట మహర్షిని చూడడానికి వచ్చేవారు అనమాట. అంతటి గొప్పవారు ఈ కుక్కుట మహర్షి. అయితే ఈ పుండలీకుడేమో అలసిపోయి ఈ కుక్కుట మహర్షి ఆశ్రమం దగ్గరికి వచ్చాక అక్కడ విశ్రాంతి తీసుకోవాలి అని చెప్పి అనుకుంటారు. అనుకుని ఆ కుక్కుట మహర్షి ఆశ్రమం ఎదురుగుండానే ఒక చిన్న గుడిసె ఒకటి వేసుకుంటారు. వేసుకుని ఆ కుక్కుట మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళి ఇక్కడి నుంచి కాశీ వెళ్ళాలి అంటే ఎంత దూరమో అని చెప్పి అడిగితే కుక్కుట మహర్షి ఏం చెప్తారంటే, నాకు తెలియదు నాయనా అని చెప్పి అంటారు. అప్పుడు ఈ పుండలీకుడు, అదేంటి నువ్వేమో కాశీకి దగ్గరలోనే ఉన్నావని అందరూ చెప్తున్నారు కదా ఇక్కడ, అలాంటిది నీకు కాశీ ఎక్కడ ఉందో తెలియదా, కాశీ ఎంత దూరమో తెలియదా అని చెప్పి అడుగుతారు. అడిగితే అప్పుడు కుక్కుట మహర్షి అంటారు, నిజమే నాకు అసలు తెలియదు, నేను ఇక్కడ ఉన్నా సరే నేను కాశీ క్షేత్రానికి నేను ఎప్పుడూ వెళ్ళలేదు అని చెప్పి సమాధానం చెప్తే చాలా తిట్టేసి వచ్చేస్తాడనమాట. ఈలోపు ఈ పుండరీకుడు తల్లిదండ్రులు కూడా ఈ కుక్కుట మహర్షి ఆశ్రమానికి వస్తారు. వచ్చి అక్కడ సేద తీరుతూ ఉంటారు. ఒక రోజు అర్ధరాత్రి ఏమవుతుంది అంటే ఈ పుండలీకుడు తన గుడిసెలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఎదురుగుండానే కదా కుక్కుట మహర్షి ఆశ్రమం. ఆ ఆశ్రమానికి ముగ్గురు బాగా కురూపిగా ఉన్న స్త్రీమూర్తులు బిందులు పట్టుకుని లోపలికి వెళ్తూ ఉంటారనమాట. అది చూసి, అదేంటి ఇంత అర్ధరాత్రి సమయంలో ఈ ముగ్గురు ఏమో ఆశ్రమంలోకి వెళ్తున్నారు, పైగా ఇంత భయంకరంగా ఉన్నారు, వీళ్ళు మనుషులా లేకపోతే పిశాచాలా అనుకుని వాళ్ళ వెనకాలే లోపలికి వెళ్తాడనమాట. లోపలికి వెళ్తే ఈ ముగ్గురు స్త్రీలు ఏం చేస్తారంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఆశ్రమం అంతా తుడిచి కళ్ళాపి జల్లి ముగ్గులు వేస్తారు. అలా ముగ్గులు వేసిన తర్వాత ఈ ముగ్గురు చాలా అద్భుత సౌందర్య రాశులుగా మారిపోతారు. మారిపోతే పుండలీకుడికి ఆశ్చర్యం అవుతుంది. అదేంటి నా కళ్ళ ముందే కదా ఇంత కురిపిగా లోపలికి వెళ్ళారు, అంతలోనే ఇంత అద్భుత సౌందర్య రాశులుగా ఎలా మారిపోయారని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మా నా కళ్ళ ముందే మీరు లోపలికి వెళ్ళారు, నేను చూశాను, మరి ఇంత అద్భుతం ఎలా జరిగిందమ్మా నాకు తెలుసుకోవాలని ఉంది అని చెప్పి అంటాడనమాట. అంటే ఆ ముగ్గురు స్త్రీలలో ఒకరు అంటారు, చచి పాపాత్ముడా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నువ్వు తల్లిదండ్రులను పట్టించుకొని దుర్మార్గుడివి, సకల భ్రష్టత్వము పట్టేశావు, నువ్వు ఇక్కడి నుంచి పో, నువ్వు ఏదో పూర్వజన్మలో పుణ్యం చేసుకున్నావు కాబట్టి కుక్కుట మహర్షి ఆశ్రమంలోకి అడుగు పెట్టగలిగావు, పో ఇక్కడి నుంచి పో అంటారు.
వెంటనే ఈ పుండలీకుడు అంటాడు, లేదు మీరు అసలు ఎందుకు వచ్చారు, ఎవరు మీరు, నాకు చెప్పండి, ఇంతలోని అద్భుతం ఎలా జరిగింది నాకు చెప్పండి అంటే అప్పుడు గంగాదేవి అనమాట. అంటే ఆ ముగ్గురు స్త్రీలు ఎవరు అంటే గంగా, యమున, సరస్వతి అనమాట. ఈ ముగ్గురు స్త్రీలలో గంగాదేవి చెప్తుంది, మేము 3 నదులము, ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు భక్తులందరూ మాలో స్నానం చేస్తూ వస్తూ ఉంటారు కదా, వాళ్ళ పాపాలన్నీ మాలో వదిలేస్తారు, దానివల్ల మేము ఇంత అసహ్యంగా మారిపోతాము, మా అసహ్యకరమైన రూపాన్ని తొలగించుకుని పాపాలన్నీ పోగొట్టుకోవాలి అంటే కుక్కుట మహర్షి ఆశ్రమానికి వచ్చి సేవ చేస్తే మా పాపాలన్నీ తొలగిపోతూ ఉంటాయి, అందుకే ఈ రోజు రాత్రి ఇక్కడికి వచ్చి సేవ చేసి పొద్దున్నే మేము వెళ్ళిపోతూ ఉంటామని చెప్పి గంగాదేవి చెప్తుంది అనమాట. అప్పుడు పుండలీకుడు చెప్తాడు, ఇంత అద్భుతం ఆ కుక్కుట మహర్షికి ఎలా వచ్చింది, ఆయన కూడా మామూలుగా అందరిలాగే తపస్సు చేసుకుంటున్నారు కదా, గొప్ప గొప్ప నదులు కదా మీరు, అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి మీ పాపాన్ని పోగొట్టుకోవడం ఏంటి నాకు చెప్పండి, అసలు దీని వెనకాల ఉన్నది ఏ అద్భుతము అని చెప్పి అడుగుతాను. వెంటనే గంగాదేవి ఏం చెప్తుంది, అద్భుతం ఏం లేదు, జన్హు మహర్షి తల్లిదండ్రులని సేవ చేసుకుంటూ తన జీవితాన్ని గడుపుతున్నాడు, తల్లిదండ్రుల సేవ తర్వాత మిగతావన్నీ చూస్తాడు, ఈయన కాశీకి దగ్గరలో ఉన్నా సరే కాశీ క్షేత్రం ఇప్పటి వరకు చూడలేదు, తల్లిదండ్రుల సేవ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు ఈ భూమి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసిన ఫలితము, అలాగే కాశీకి 2 లక్షల సార్లు ప్రదక్షిణ చేసిన ఫలితము వస్తుంది, నువ్వు ఆ సేవ చేయడం మానివేసి దరిద్రుడిలా తయారయ్యావు, కానీ కుక్కుట మహర్షి తల్లిదండ్రులనే దేవుళ్ళ కొలుసు ఇంతటి శక్తి సంపన్నుడయ్యాడు అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు ఏడుస్తాడు పుండలీకుడు, అయ్యో నేను ఎంత తప్పు చేశాను, ఎదురుగుండా ఉన్న దేవీ దేవతలను నేను గమనించుకోలేకపోయానే, నా తల్లిదండ్రులే నాకు భగవంతుడు అని చెప్పి నేను తెలుసుకోలేకపోయానని చెప్పి ఏడ్చి కుక్కుట మహర్షి దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకుని తల్లిదండ్రులని ఇంటికి తీసుకువెళ్తాడు. ఇంటికి తీసుకువెళ్ళింది మొదలు తల్లిదండ్రుల సేవలోనే తన జీవితాన్ని గడిపేసేవాడు అనమాట. అసలు తల్లిదండ్రులను ఎప్పుడూ నిర్లక్ష్యం చేసేవాడు కాదు. కొడుకు అలా మారినందుకు ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. అంతే కదా, చెడిపోయిన కొడుకు తిరిగి మారితే తల్లిదండ్రులు సంతోషించారా చెప్పండి, ఇంకా వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రతిరోజు పుండరీకుడు ఏం చేసేవాడంటే పొద్దున్నే లేచి తల్లిదండ్రులకు సేవ చేసి, తల్లిదండ్రుల సేవ చేసిన తర్వాత మాత్రమే ఆయనకి భోజనమైనా, తిండైనా, నిద్రైనా, ఆకలి ఏదైనా సరే తల్లిదండ్రుల సేవ తర్వాతే. ఎంత సేవ చేస్తున్న ఈ పుండలీకుడిని పరీక్షించాలని చెప్పి కృష్ణ పరమాత్మ వస్తారు. వచ్చి గుమ్మం దగ్గర నిలబడి పుండలీక పుండలీక అని చెప్పి పిలుస్తారనమాట. ఎన్నిసార్లు పిలిచినా పుండలీకుడు రాడు. మళ్ళీ పుండలీక అని చెప్పి పిలిస్తే ఇలా వెనక్కి తిరిగి చూస్తారు. అక్కడ ఉన్నది కృష్ణ పరమాత్మ అని చెప్పి పుండలీకుడికి తెలుస్తుంది. అయినా సరే ఏమాత్రము ఉబ్బి తబ్బిబ్బైపోకుండా, అసలు మామూలుగా మనం అయితే ఏం చేస్తాం, భగవంతుడు ఎదురుగుండా కనిపించారు అనుకోండి, ముందు చేస్తున్న పని అక్కడ వదిలిపడేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం. కానీ పుండలీకుడు ఏం చేశాడంటే, ఆగు, ఉండు, వస్తాను, నాకు ముఖ్యం ముందు నా తల్లిదండ్రుల సేవ, ఆ సేవ చేసుకుని వస్తాను, అంతదాకా అక్కడ ఉండు అని చెప్పి అక్కడ ఒక రాయి ఉంటుందన్నమాట. ఆ రాయిని ఇలా విసిరేస్తాడు. ఆ రాయి ఎవరు అంటే పూర్వం వృత్రాసురుడిని సంహరిస్తాడనమాట ఇంద్రుడు. దొంగతనంగా సంహరించినందుకు వృత్రాసురుడు శాపం ఇస్తాడు ఇంద్రుడికి, రాయై పడి ఉండు అని. అప్పుడు ఇంద్రుడు విష్ణుమూర్తిని ప్రార్థిస్తే, నువ్వు పుండలీకుడి ఆశ్రమంలో రాయిగా పడి ఉండు, అలా ఉంటే నేను అక్కడికి వస్తాను, అప్పుడు నీకు శాప విమోచనం అవుతుంది అని చెప్పి చెప్తారు. అలా ఈ పుండరీకుడి ఆశ్రమంలో ఈ రాయిని విసిరేశాడు కదా, ఆ రాయి శాపవశాత్తు ఇంద్రుడు అనమాట. ఇప్పటికీ మనం పాండురంగడి ఆలయంలో చూస్తే ఒక ఇటుక మీద పాండురంగడు నుంచున్న దృశ్యాన్ని మనం చూస్తాం కదా, అలాగే పుండరీకుడికి దర్శనం ఇచ్చారనమాట పాండురంగడు. అప్పుడు ఈ సేవ చేసేసుకున్న తర్వాత కృష్ణుడి దగ్గరికి వచ్చి కన్యలతో పాదాలు కడుగుతాడు. నేను రాలేకపోయాను, కానీ నాకు నా తల్లిదండ్రుల సేవ తర్వాతే మిగతాది, అందుకే నేను రాలేదు అని చెప్పి చెప్తే అప్పుడేమో కృష్ణ పరమాత్మ చెప్తారు, ఏం పర్వాలేదు, ముందు చేయవలసింది తల్లిదండ్రుల సేవే, తల్లిదండ్రుల సేవ తర్వాతే భగవత్ సేవ చెయ్యాలి, నువ్వు చేసింది రైతే, నీకే వరం కావాలో కోరుకో అని చెప్పి చెప్తారు. అప్పుడు పుండరీకుడు తన కన్యలతో స్వామి యొక్క పాదాలు కడిగేస్తూ, స్వామి ఇంతకంటే అదృష్టం నాకు ఏముంటుంది చెప్పయ్యా, నా పేరు పుండలీకుడు కదా, నువ్వు పాండురంగడగా పిలువబడుతూ నాకు ఇప్పుడు ఎలా అయితే దర్శనమిచ్చావో అలాగే భక్తులందరికీ దర్శనం ఇవ్వాలి, ఈ క్షేత్రం పుండరీక క్షేత్రంగా ప్రసిద్ధి చెందాలి అని చెప్పి ఈ పుండరీకుడు కృష్ణ పరమాత్మని అడుగుతారన్నమాట. అప్పటి నుంచి అక్కడ స్వామి వారిని పాండురంగడు అని, ఆ ఊరిని పండరీపురం అని చెప్పి పిలుస్తారనమాట.
ఇప్పుడు మనం ఈ పుండలీకుడి సమాధి అది చూడొచ్చు. ఈ చంద్రభాగ నదిని కూడా ఇక్కడ వరకు తీసుకొచ్చింది పుండలీకుడే అని చెప్తారు. మనం ఇంకా పాండురంగ భక్తుడి చరిత్రలు చెప్పుకుంటాం కదా, అప్పుడు నేను మిగతా అన్ని కథలు చెప్తాను. ఇది విన్న తర్వాత మనకి ఏమనిపిస్తుంది? మనం ఏం చేస్తున్నాం? ప్రతిరోజు మన బాధ్యతలను వదిలేస్తున్నాం, మనం చేయవలసిన కర్తవ్యాలను చేయటం లేదు. ఎంతసేపు భగవంతుడి పాదాలు పట్టుకుంటే మాత్రమే మనకి కోరికలు తీరతాయి అని చెప్పి అనుకుంటూ తల్లిదండ్రులను వదిలేస్తూ పక్కవాడిని తిట్టుకుంటూ అసహ్యంగా ద్వేషించుకుంటూ ఇంకొకరిని నానా రకాల మాటలు మాట్లాడుతూ ఉన్న సమయాన్ని అనవసరమైన మాటలు మాట్లాడుకోవడానికి వ్యర్థంగా చేస్తున్నాం. కాబట్టే భగవంతుడు ఈ రోజుకి మనకి ప్రత్యక్షం అవటం లేదు. భగవంతుడి యొక్క అనుగ్రహం మనకి ఈ రోజుకి కలగటం లేదు. చాలా మంది అంటూ ఉంటారు, అసలు పూజ చేసుకోవాలి అంటే సమయం ఉండటం లేదు అని. సక్కువ ఏం చేసిందో చెప్పండి? ప్రత్యేకంగా కూర్చుని ఆరాధన అది చేసిందా? అత్తగారు వాళ్ళు ఆ అమ్మాయికి ఎన్ని బాధలు పెట్టేవారో క్షణం కూడా సమయం ఉండేటట్లు చేసేవారు కాదు. అలాంటి సక్కుబాయి తన మనసులో తన ఊపిరితో పాటే రంగా 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 అంటూ రంగడి నామస్మరణ చేస్తూ పక్కవాడిని పొరపాటును కూడా ద్వేషించకుండా, అత్తగారు వాళ్ళు అంత ద్వేషించి అంత కొట్టి తిట్టినా సరే ఏ రోజు పల్లెత్తి మాట ఒక్క మాట కూడా ఈ సక్కుబాయి వాళ్ళని ఎవ్వరిని అనలేదు. అలా ఎవ్వరిని ఒక్క మాట కూడా అనకుండా జీవితాన్ని గడిపింది. కాబట్టే కృష్ణుడు ఈ సక్కుబాయి కోసం వచ్చేశారు. అలాంటి జీవితం మనకి ఎప్పటికీ బహుశా రాదు. రావాలి అని అనుకుంటే మనం ముందు మన ప్రవర్తనని మార్చుకోవాలి. 24 గంటలు పక్కవాడిని తిట్టుకుంటూ ఆ తిట్టేవాడిని కూడా మనం ప్రోత్సహిస్తూ మన జీవితాన్ని గడిపేస్తున్నాం. కాబట్టే మనం ఎన్ని విధాలుగా పూజలు చేసినా, ఎన్ని స్తోత్రాలు చదివినా, ఎన్ని శ్లోకాలు చదివినా మన జీవితం ఉద్ధరింపబడటం లేదు. మనం ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి అనేది భక్తుడి చరిత్రలు చెప్తుంటాయి. కనీసం మనం వ్యర్థం చేసే సమయాన్ని ఈ భక్తుల చరిత్రలు చదువుకుంటూ ఉన్నాం అనుకోండి, జీవితం బాగుంటుంది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.